చాలు రే పిలిచి మంచి ఇడిచి చాలు చాలమ్మా. అయిపోయిందా పరమన్నమా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న బ్లాగ్ అండి. అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది కదా వరలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయి. బట్ ఇంకా ఇప్పుడైతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి ముందు కూడా ఇంకా బాసరకి కుంతాల జలపాతం అటు ఇటు వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకని నాకు వీలు కాలేదు. అందుకే ఈ రోజు అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా కన్నయ్య నేను ఇద్దరమే ఉన్నాము ఇంట్లో. మా అక్క వాళ్ళు అయితే కొబ్బరికాయలు పువ్వులు ఇంకా వ్రతానికి సంబంధించినవి కొన్ని తీసుకొస్తానైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే మా కన్నయ్య అయితే ఏడుస్తున్నాడు. మమ్మీ మమ్మీ షాపింగ్ పోయింది. ఇప్పుడు వస్తారు బేట. మరి ఎందుకు వద్దు? నీకు చాకి నీకు ఏం కావాలి? చాకియా? చాకి లేవు. ఏడున్నాయి అల్ల ఏడున్నాయి. చిన్నగాడే కన్నయ్యగాడే లేవు బేట. ఎక్కడున్నాయి రా? ఎక్కడున్నాయి? మమ్మీ డాడీ లేరు. ఏడున్నారు? ఎక్కడున్నారు? అదే ఎక్కడున్నారు? అక్కడెక్కడ? బయట లేరు. లేరు బయట. మా అక్క బావ వాళ్ళు ఇంకా వచ్చేసరికి అయితే ఒక 1 hour పట్టింది షాపింగ్ కి వెళ్ళి. ఇంకా మా కన్నయ్యనైతే నన్ను సతాయించాడు చాలాసేపు, అంటే చాలాసేపు. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు పోతా అనేసి ఆడాడు. కానీ ఇంకా లాస్ట్ కి టీవీ పెట్టాను. ఒక 10 minutes అయితే టీవీ చూసాము. అప్పటికే ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఆ రోజు అయితే ఫుల్ వాన పడింది హైదరాబాద్ లో. అంటే వీళ్ళు ఉండే సైడ్ అయితే ఇంకా త్వరగానే తీసుకొని వచ్చారు. డాడీ వస్తారు, కింద ఉన్నారు, వెళ్దాం పదా అన్న. చూద్దామా, ఇక వర్షం పడుతుంది, డమ్ డమ్ అంటుంది అంటే డమ్ డమ్ అంటుంది అంటే అప్పుడే కచ్చి ఎక్కిండి ఇక సంకల. అసలు ఉన్నాడు ఇది ఎక్కువ అంటుతలేదు. ఉండదు చాలాసేపు వాటితోటే ఆడిండే. అవునా? ఇప్పుడే వచ్చి 10 నిమిషాలలో అక్కడ అది టీవీ పెట్టినాయి. ఇక నైట్ అయితే కొంచెం డెకరేషన్ అయితే చేసాము. ఇంకా మార్నింగే చేయాలి అంటే వీలైతే కాదు. టైం అయితే 12:30 1 వరకు అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది. ఎందుకంటే 2 days 3 days మేము ఇంకా బయటకు వెళ్ళాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయాము. లేకపోతే ఇంకా చాలా బాగా డెకరేట్ చేద్దామనేసి మా సిస్టర్ అయితే ఈసారి మంచిగా చేసుకోవాలి అనేసి నేను కూడా అనుకున్నాను. బట్ ఇంకా నేనైతే ఏది కూడా ముట్టుకోలేదు, అన్ని మా సిస్టరే చేసింది. ఎందుకంటే ఇంకా మాకు చుట్టి ఉంది కాబట్టి జస్ట్ నేను ఒక దూరం నుండి చూడడమే తప్ప ఇంకా నేనైతే ఏం చేయలేదు. అవసరం లేదు. అది రిషి మమ్మీ ఏం చేస్తుంది? నన్ను ముట్టుకోవద్దు, మనకి ఇంకా ఉంది కాబట్టి మంచిగా వస్తుంది. తెచ్చిన రానుకున్నా ఫస్ట్. తర్వాత ఇది ఏం చేయాలి? పైకి పెట్టాలి. బస్ కూర్చోబెట్ట. తర్వాత అది అట్లా పెట్టి పెద్దగా అయిందా? ఉంది ఇల్లా ఉంది అని ఇప్పుడు దారాలు తీసిండ్రు కదా మరి పెట్టి. ఇది అయితే దాన్ని గట్టి ఆయన అట్లనే తొలగేసింది కానీ ఇట్లా పెట్టేసి ఇక తీసుకో. ఇట్లా అన్నారు కదా. పువ్వులు వాళ్ళ చూడు ఒకవేళ మంచి
నైట్ అయితే కొంచెం డెకరేషన్ చేసి అయితే పడుకున్నాము. 12:30 ఆ టైం అయితే అయింది. ఇంకా మార్నింగ్ అండి ఇది నైవేద్యాలు అయితే చేస్తుంది మా అక్క. ఇంకా పులిహోర, దద్దోజనం, పరమన్నం ఈ 3 అయితే చేస్తుంది. ఇంకా ఎక్కువగానే చేసేది, బట్ ఇంకా టైం లేదు, అలాగే లేట్ అయిపోయింది అనేసి ఇంకా త్వరగా అయితే చేసేసింది. ఇంకా నేను కూడా ఏం వర్క్ అయితే చేయకూడదు అంటే పూజకు సంబంధించినవి, ఇంకా అందుకని నేను మా అక్క వాళ్ళ బాబుని అయితే చూసుకున్నాను. ఇంకా స్నానం పోపించడం, ఆ చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. ఇంకా మా అక్కని పాపం అన్ని వర్క్స్ అయితే చేసుకుంది. వర్షానికి ముద్దలాగా అయిపోతుంది. అమ్మవారికి అన్ని పెట్టాలని అయితే రూల్ ఏం లేదు. మనకి నచ్చినట్టు అలాగే మనకి ఓపికతో ఎన్ని చేసుకోవాలనిపిస్తే అన్ని ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం అయితే మా అక్కనైతే ఇంకా పూర్ణాలు చాలా అయితే చేసిందట. బట్ ఈసారి అయితే ఇంకా 3 నైవేద్యాలు అయితే చేసి పెట్టింది. ఇంకా మార్నింగ్ 8:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా ప్రసాదాలు చేసే టైంకి అయితే దద్దోజనం, పులిహోర, ఇంకా ఇవన్నీ నేనైతే చూపించలేకపోయా, వర్క్ ఉండే అందుకని. ఇంకా ఇదే ఇందాక వేసింది అయిపోయిందా పరమన్నమా. పూజ దగ్గర కూడా ఇంకా అన్ని అయితే వర్క్స్ చేసుకుంది మా సిస్టరే. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. మా కన్నయ్యకి స్నానం పోయించి తనని రెడీ చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ పూజలో అయితే కూర్చున్నారు. ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి. మా బావ కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇంకా పంచామృతం అయితే రెడీ చేశాడు. ఇంకా దేవుని దగ్గరికి అన్ని పండ్లు, పువ్వులు అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాడు. తను కూడా ఇంకా చిన్న చిన్న వర్క్స్, కంకణాలు కూడా కట్టి పెట్టాడు. ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 అవర్ పడుతుంది కాబట్టి మా కన్నయ్యని అయితే నేను పట్టుకున్నాను. ఇంకా తను కూడా ఏమైతే అల్లరి చేయలేదు, మంచిగా అనిపించింది. ఇంకా పూజ అంతా జరుగుతుంటే ఇంకా నేనైతే మధ్యలో వెళ్ళి రెడీ అయితే వచ్చాను. ఇంకా నేనైతే ఓన్లీ ఉన్నా అంటే ఉన్నాను అంతే, అన్ని చూడడమే తప్ప చేయడానికి అయితే ఏమి వీలు కాదు. ఇంకా మా కన్నయ్యకి మధ్యలో అల్లరి చేస్తే అయితే ఫోన్ అయితే పెట్టించాను. ఇంకా ఎప్పుడైతే ఫోన్ ఎక్కువ చూడడు, బట్ పిల్లలకి అంతే, మనకి ఏదైనా బాగా వర్క్ ఉందన్నప్పుడు తప్పదు. బట్ ఇంకొక 10 మినిట్స్ అయితే ఇస్తాము అంతే, అంతకు మించి అయితే ఎక్కువ ఫోన్ కి అయితే అడిక్ట్ అయితే కాకుండా చూసుకుంటుంది మా అక్కనైతే. ఇంక ఇక్కడైతే నాకు కూడా పూజ చేసుకోవాలని అనిపించింది. నేను నార్మల్ గా లాస్ట్ ఇయర్ నుండే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే చేసుకుందామన్నా ఇంకా చుట్టి ఉంది కాబట్టి చేసుకోవడం లేదు. బట్ చూడడానికైనా ఈ అదృష్టం అనిపించింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కాబట్టి, లేకపోతే నాకు కూడా కొంచెం పండగ లేకపోతే ఇంట్లో అసలు యాక్చువల్లీ దీపం ముట్టించుకోవడం కూడా లేదు కాబట్టి బాగా అనిపించట్లేదు ఈ మధ్యనైతే. ఇంకా వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా, అందులో చూసి అయితే అక్క ఎప్పుడు చదువుకుంటుంది. ఇంకా ఈసారి అయితే ఫోన్ లో పెట్టుకున్నాము, బట్ నార్మల్ గా అయితే ఎప్పుడు బుక్ తోటే చదువుకుంటుంది. మేము ఇక్కడ డెకరేషన్ చేసాము కదా, బ్యాక్ సైడ్ లో బుక్ ఉండిపోయింది, అందుకని ఫోన్ లో పెట్టాము. ఇంకా అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలనిపించింది. చిన్నగా అయినా కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసుకుంది మా సిస్టర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకుంటా అని మొక్కుకుంది. బట్ ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుండి అయితే అక్క ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అవుతుందేమో మేబీ వ్రతం అయితే చేసుకుంటుంది. ఇంకా మా చిన్నోడు పుట్టినప్పుడు కూడా ఇంకా అన్ని ఇంట్లో అయితే క్లీన్ చేసుకొని మరీ అయితే చేసుకుంది. ఇంకా కొంచెం కష్టం అనిపిస్తుంది వ్రతానికి చేసుకునే ముందు అయితే. మనం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటాం కాబట్టి టైం పడుతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో అయితే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. అంటే శ్రావణ మాసం వచ్చింది అంటేనే మనకు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు పూజలు మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఒక పాజిటివ్నెస్ అనిపిస్తుంది.
మా కన్నయ్యనైతే ఇక్కడ చెవులు మూసుకుంటున్నాడు గంట కొడుతుంటే. ఎందుకు అంటే నార్మల్ గా మనకు వర్షం పడ్డప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది కదా ఉరిమినప్పుడు, ఇంకా అదే కావచ్చు అనుకొని ఇట్లా చెవులు అయితే ఎప్పుడు మూసుకుంటాడు, సౌండ్ అదే కావచ్చు అనుకొని. ఇంకా అదే నాకు నవ్వు వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైమే చూడడము. అంతకుముందు తనే పట్టుకొని గంటను పట్టుకొని ఆడుకునేవాడు, మరి ఈ మధ్య ఇలా అయితే పెట్టుకుంటున్నాడు అంటే. ఇంకా మా బావ తీసుకోమంటే తననైతే వీడియో తీశాను. బాసర నుండి రిటర్న్ అయ్యేటప్పుడు అనుకున్నాము ఇంకా వరలక్ష్మి వ్రతం ఉంది ఎలా చేసుకోవడము, ఇంకా అమ్మవారిని కూడా ప్రతిమ అనేది తీసుకొచ్చుకున్నాము, డెకరేషన్ కూడా చేసుకోవాలి. ఇంకా ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది అనుకున్నాము. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అయితే నేను కూర్చున్నాను. ఇంకా మా సిస్టర్ అయితే పాపం ఏమీ కూర్చోకుండా ఇంట్లో అయితే మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంది. ఇంకా బాగా అనిపించింది మాకు కూడా, అంటే అమ్మవారే అట్లా మనల్ని చేసుకోవాలి అనేసి ఏం టైర్డ్నెస్ అనేది కూడా అనిపించలేదంటే. ఇంకా మా సిస్టర్ తర్వాత చెప్పింది ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకో. మంచిగా అనిపించింది ఎందుకంటే మా చెల్లి వచ్చింది, హ్యాపీగా ఉంది. అమ్మవారికి పెట్టింది చూపిస్తున్నాను. అరటి పండ్లు, చీర, గాజులు, పువ్వులు, పోకలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు ఇంకా అన్ని అయితే పెట్టేసింది. పండ్లు కూడా పెట్టాలి. ఇంకా చిట్టి గాజులు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట. ఇంకా ఈసారి కూడా కొనుక్కొచ్చి పెట్టేసింది. గవ్వలు కూడా. ఇంకా అమ్మవారిని చూస్తుంటే చూడండి ఇంట్లోనే అమ్మవారు కూర్చుందా అన్న విధంగా అయితే నాకు బాగా అనిపించింది. అంటే ఇంకా అంత కలగా ఉంది. అమ్మవారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు పసుపు కుంకుమలతో మంచిగా ఇలా ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని అమ్మవారిని అయితే కోరుకున్నాము. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కి కూడా అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అంటే నేను లేట్ గా చెప్తున్నా కూడా ఇంకా ఈ రోజు అయితే చెప్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా మంచిగా ఆయువు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కూడా కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకా వాయినానికి తీసుకోవడానికి ఇంకా అక్క వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైతే అందరూ వచ్చారు. సూపర్. వీడియో తీసుకో, నువ్వు వస్తావు అయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా చెల్లెది కదా. ఎక్కువనే పెడుతున్నా కాళ్ళకి. యాక్చువల్గా నాకు పడదని నేను నా చేతితో రాసుకుంటే నా చెయ్య తోలు ఊడిపోతుంది. మన రాయమని రాసేదాన్ని వచ్చి ఏం పర్లే కుప్పంగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. నాకు వేడి టైం కాదు, కొంచెం ఎక్కువనే పెడుతున్నా. మామూలుగా వేరే వాళ్ళు పెట్టినప్పుడు కొంచెం పైన ఇట్లా రాసేమని. ఓకే నువ్వు పెట్టుకోలే కదా వేలికి రాసేసారు అయిపోయింది. నిండా రాసుడు అలవాటుగా నాకు. నేను వేలనే చెప్దాం అనుకున్నా కానీ అప్పటికే స్టార్ట్ చేస్తాం మర్చిపోయాను. రాలేదు అసలు ఇక. నువ్వు పెట్టుకోద్దు బేటా. ఓకేనా చేయగట్టుకుని వస్తా ఉండు. వాయనం ఇస్తున్నమ్మా వాయిన ఇస్తున్నమ్మా వాయిన. సరే తిను వాయనం తీసుకుంటున్నది ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినమ్మా. వరలక్ష్మీదేవి. కాలు కింద ఫస్ట్ మీరు కూడా చేసుకున్నారా ఈరోజు? నేను వ్రతం ఏం చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు కొంచెం స్పేస్ ఉండాలి. ఇక అన్నీ ఎందుకు అని చెప్పి
పెట్టేసి ఇలా ఏం చేయించలేదంటే ఆయన పెద్ద ఎవరికి పడుకుంటే చేస్తే వాడు ఇక్కడ మంచిగా ఆడుకుంటాడు ఇంకా. ఏ నాని కొట్లాడుకోవద్దు. అందరు వచ్చిండ్రు వస్తున్నారు. ఇందాకనే అయితే నాకు లేట్ అయింది ఈరోజు పూజ పొద్దున. ముట్టద్దు బేట, ఇటు మీరు ఇటు రండి, బయటికి రండి, బయట ఓకే ఓకే. ఇక బయటికి బయటికి. ఇంకెవరన్నా ఉన్నారా అంటే 12:30 నాకు పూజ కూడా 12:30 అయిపోయింది. చూడు ఇస్తున్నమ్మ ఆయన పుచ్చుకుంటేనమ్మా తీర మీదకి అనుకున్నా. ఏంగా బాగానే ఉంది. వేడి అయితే వేరే అక్కడ ఉన్నాయని తీసుకోపో. యాక్చువల్లీ నాకు కూడా కిందికి ఆయన అనిపించింది, కానీ నాకు టైం లేదు అసలు. మొన్ననే అనుకున్నాడు. అరే పాప నువ్వు కూడా పెట్టుకుందిరా. నువ్వు కూడా ఈరోజు లక్ష్మీదేవి విదా. అవును. ఏం కాదు, ఇచ్చేయాలి. వాడు ఏం ఆడుకోలేదు. ఏం కాదు, తీసుకోని ఆడుకోని ఈసారి పెట్టుకున్నా అంటే ఇంకా చేద్దాం అనుకున్నా మంచిగా, కానీ అటు పోయి వచ్చినాం కదా. సర్లే, దేవుడు ఆ మాత్రం శక్తిని ఇచ్చి ఆ మాత్రం చేపించుకున్నా. ఇదే ఎంతవరకు తృప్తిగా ఈ సంవత్సరమే ఇక చేసుకుందాం అని ఎంత మాత్రం శక్తిని ఇచ్చి అంత వస్తుంది అంతే. రాసుకున్నారు అంతా వద్దుల బొట్టెలు రాయి సరిపోద్ది. ఎండిపోయింది అంత తలనొప్పి బాగా ఉంది విపరీతంగానే. కూర్చుని ఇవన్నీ చదవాలి ఇక ఇప్పుడు. మా ఫ్రెండ్ వచ్చి రేపు మా ఇంటికి రండి అని చెప్పింది. రేపటి అవుతుంది. ఆంటీకి వేసినాకే నాకు అంటే ఇది లేదు, అమ్మవారు ఏ రూపంలో వచ్చే నాకు తెలియదు, నువ్వు వేయాల్సిందే. అయితే ఫస్ట్ ఏమనుకోలేదండి, మొన్ననే అనుకున్నా. 100 years చల్లగా ఉండండి, బాబు కూడా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఎక్కడికి పోయినా మీకు సర్ద. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే వాయినాలు ఇవ్వడం, మనం కూడా వెళ్ళి తీసుకోవడం, పసుపు కుంకుమ, ఇంకా అదే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మా అక్క ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ హారతి అయితే ఇస్తుంది. ఏం చేస్తావు మరి? నిద్ర సరిపోయిందా? సరిపోయిందా? ఆమె తింటావా? ఏం తింటావు? ఏ ఆకలి వేస్తలేదా? వేస్తలేదా? మా సిస్టర్ ఇంకా దీపారాధన చేసుకుంటే మధ్యలో మా కన్నయ్య లేచి వచ్చాడు. ఇంకా తనైతే మమ్మీ ఎత్తుకో అని చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే ఒక 5 minutes వెయిట్ చేయనా, ఇంకా మమ్మీ వస్తుంది అని చెప్పాను. ఇంకా కూర్చున్నాడు నా మీదనే. కొంచెం మబ్బుగా ఉంటుంది పిల్లలు ఎవరైనా కూడా. ఇంకా నిద్ర నుండి లేచిన వెంటనే ఆగు బేట ఆగు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బావ అయితే ఆఫీస్ కి వెళ్ళారు. ఇంకా హాఫ్ డే అయినా కూడా వెళ్ళి వస్తా అనేసి మేము కూడా లంచ్ అయితే చేసాము. ఇంకా 1:30 అయింది. ఆ టైంకి అయితే ఇంకా అక్క కూడా వాయినాలు తీసుకోవడానికి వెళ్ళింది, అలాగే చెప్పడానికి కూడా వెళ్ళొచ్చు అనేసి.
ఇంకా వెళ్ళిన తర్వాత మా కన్నయ్యని కూడా పడుకోబెట్టింది, లేకపోతే అయితే ఫుల్ అల్లరి చేస్తాడు. నాని రిషి ఏమైతుంది? ఆమె తింటావా? తినవా? ఆకలి వేస్తలేదా? ఆకలి అవుతుందా? ఏం తింటావు మరి? స్వీట్ అన్న తింటావా? పెట్టనా? మా బావ కూడా ఇంకా ఆఫీస్ నుండి అయితే వచ్చాడు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా రాగానే దీపం కూడా పెట్టాలా అనేసి అడిగాడు. ఇంకా పెట్టాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే మా అక్క అటుకుల ఉప్మా అయితే చేసింది. చాలా అంటే చాలా స్పైసీగా బాగా చేసింది, నాకు బాగా నచ్చింది. ఇంకా మా కన్నయ్యకి కూడా పెట్టించాము. తనకి కూడా స్వీట్ అయితే అస్సలు నచ్చదు, మాలాగానే ఇంకా స్పైసీగా ఉంటేనే తింటాడు. ఇంకా ఆ డే అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఈవినింగ్ వరకు అయితే, మార్నింగ్ అంతా కూడా ఏమీ అనిపించలేదు, బట్ నైట్ అయ్యేసరికి అయితే ఫుల్ టైర్డ్ అనిపించింది. ఇంకా అంతే అండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము. మీకైతే ఈ వరలక్ష్మి వ్రతం వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.